అందరికీ నమస్కారం అండి. లహర్ క్రియేటివ్ మీడియా మరియు వై మస్తానప్ప చారిటబుల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ విచ్చేసి ఈ ఫెస్టివల్ ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎంట్రీ రావడం మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాదు, రామగుండం, కరీంనగర్, వరంగల్, రాజమండ్రి, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎంట్రీస్ పంపించడము. ఆ ఎంట్రీస్ లో ఒక 15 షార్ట్ ఫిలిమ్స్ ని మేము స్క్రీనింగ్ చేసాము. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అనేక జరుగుతుంటాయి, ప్రైజ్ మనీస్ వస్తుంటాయి, కానీ ఎక్కడ కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ యొక్క అనుభవాలు చెప్పుకోవడానికి వారికి ఒక ప్లాట్ఫామ్ లేదు. వాళ్ళ షార్ట్ ఫిల్మ్ ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలని ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక కోరికగా ఉండిపోయింది. ఆ రెండింటిని సమం చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ ని స్క్రీనింగ్ చేస్తూ మరియు వారి అనుభూతుల్ని, వారు ఎదుర్కొన్న సవాళ్ళని, ఆ షార్ట్ ఫిల్మ్ వారు ఎందుకు తీయాల్సి వచ్చింది అని అనేక ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా మిగతా కళాకారులు, మిగతా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ తో పంచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉంటే బాగుంటుందన్న ఒక ఆలోచన నుంచి మా లహర్ క్రియేటివ్ మీడియా టీమ్ ఆ ఆలోచనను సాకారం చేయడానికి ప్రయత్నించింది. మా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాము. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అనుభవాలను మిగతా కళాకారులు, క్రియేటివ్ డైరెక్టర్స్ తో పంచుకోవడానికి ఈ షార్ట్ ఫిలిం స్టీల్ సిటీ సమ్మర్ షార్ట్ ఫిలిం ఉపయోగపడిందని మేము భావిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను మా లహర్ క్రియేటివ్ మీడియా మరియు వైఎన్సిటీ తరఫున నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా మా షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ని రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి జబర్దస్త్ అతిపండు గారికి మాకు ప్రోమో చేసి ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికి కూడా ధన్యవాదాలండి.